రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీల్లో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 3ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవమైన మార్చి 8న జీవో నంబర్ 3 రద్దు చేయాలంటూ ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు కవిత. ఈ ధర్నాకు ప్రతి ఒక్కరూ కదలి రావాలన్నారు. తాను ఎంపీగా పోటీ చేయడంపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయన్నారు ఎమ్మెల్సీ కవిత. మేము భయాన్ని వ్యక్తం చేసినామో ఆ భయాన్ని నిజం చేస్తూ కేవలం 12% మాత్రమే ఆడపిల్లలకు దీనిలో ఉద్యోగాలు రావడం జరిగింది. చాలా మంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది. మార్చి 8 నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేస్తాం. జీవో 3 రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జీలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం. పొద్దున 11కి మొదలు పెడితే 4-5 గంటల వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన ఉంటుంది. కలిసి వచ్చేటటువంటి బుద్ధుజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు. సంతోషమే, ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ₹1 కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది, పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ₹1 అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.